హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలు అంటూ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అధిక సుంకాలతో ప్రపంచాన్ని దడదడలాడిస్తున్నారు ట్రంప్. మొదటి నుంచే చైనా అంటే ట్రంప్కు గిట్టదు. ఇప్పుడు మరోసారి చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 104% సుంకాలు ప్రకటించారు. దీంతో చైనాకు 104 ఫీవర్ వచ్చినంత పనైందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా వస్తువుల ధరలు ఒక్కసారిగా రెండింతలు కానున్నాయి. దీంతో దిగుమతులు భారీగా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. సుంకాల ప్రకటనతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు గజగజ వణికిపోతున్నాయి. ఇప్పుడు చైనాపై 104% సుంకాలు ప్రకటించడంతో మరోసారి కుదేలవుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కీ 4% పైగా పడిపోయింది. దక్షిణ కొరియా మార్కెట్ కోస్పీ 1% పడిపోగా ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 2% మేర నష్టపోయింది. న్యూజిలాండ్, హాంకాంగ్, చైనా సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ 26% సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఏప్రిల్ 9వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నాయి. దీంతో అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ప్రభావం పడుతుంది. ఆ ఎఫెక్ట్ భారత మార్కెట్లపై ఉంటుంది. ఇప్పుడు చైనాకు ట్రంప్ షాక్ ఇచ్చారు. 104% సుంకాలు ప్రకటించడంతో ఆ ప్రభావం భారతదేశ స్టాక్ మార్కెట్లపైన ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏకంగా 4000% మేర పెరిగిపోయిన దేశీయ మార్కెట్లు ఆ తర్వాత రోజు సగం మేర కోలుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం, ట్రంప్ సుంకాలు వంటి కారణాలతో మళ్లీ భారీగా పడిపోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో తయారీ రంగంలో యాపిల్ ఒక పెద్ద మైలురాయిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ కంపెనీ ఇక్కడ దాదాపు 1.8 కోట్ల రూపాయలు అంటే దాదాపు 22 బిలియన్ల విలువైన ఐఫోన్లను తయారు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 60% కంటే ఎక్కువ. ఈ పెరుగుదల యాపిల్ ఇప్పుడు తన ఉత్పత్తిని మన దేశంలో చైనాకు మించి విస్తరిస్తోంది. భారతదేశాన్ని యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రంగా మారుస్తోందని స్పష్టంగా చేస్తోంది. యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి 5 ఐఫోన్లలో ఒక ఐఫోన్ను భారతదేశంలో తయారు చేస్తోంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే దాని ఉత్పత్తిలో దాదాపు 20% భారతదేశంలో జరుగుతోంది. మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో తయారీని పెంచాలని కూడా కోరుకుంటోంది. ఫిబ్రవరిలో పరస్పర సుంకాల ప్రణాళికలు ప్రకటించిన తర్వాత భారతదేశం నుంచి అమెరికాకు ఐఫోన్ షిప్మెంట్లు పెరిగాయి. యాపిల్ సరఫరాదారులైన ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్లు చైనాకు దూరంగా జరుగుతూ భారతదేశాన్ని తయారీ కేంద్రంగా వేగంగా స్వీకరిస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోంది. గతంలో కోవిడ్ కారణంగా చైనాలో యాపిల్ అతిపెద్ద దెబ్బను ఎదుర్కొన్న తర్వాత వారు భారత్ వైపు చూడటం ప్రారంభించారు. భారతదేశంలో తయారయ్యే చాలా ఐఫోన్లను దక్షిణ భారతదేశంలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తారు. భారతదేశంలో యాపిల్ ఉత్పత్తి నెట్వర్క్ల పరిధి కూడా నిరంతరం విస్తరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.